ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో యూత్ ఫెస్ట్ పేరిట పిల్లలంతా ఉర్రూతులు గారు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే మనం ఇప్పుడు ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్స్లో అయితే ఉన్నాం. ఈ మొత్తం స్కూల్స్, కాలేజీలు మొత్తం అంతా కలిపి ఈ యూత్ ఫెస్ట్లో పాల్గొనడం అయితే జరిగింది. మనతో పాటు ప్రిన్సిపల్ కాసు మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ యూత్ ఫెస్ట్ ప్రధానంగా కారణం ఏంటి, ఎందుకు చేస్తున్నారు? సార్, యూత్ ఫెస్ట్ మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సో కొంతమంది యాన్యువల్ డే అంటారు, వేరే పేర్లు ఉంటాయి. మేము యూత్ ఫెస్ట్ అని పేరునే చూస్ చేసుకున్నాం. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఫర్ ద యూత్, ఇట్ ఈస్ ఫర్ ద యంగ్ పీపుల్. అండ్ ఆల్సో హియర్ on account of on basing of this, we are calling the students from different schools and different colleges, and here nearly 19 schools have participated, and from the colleges 6 colleges, inter colleges have participated. And so దీంట్లో బేసిక్గా మేము ఏం చేస్తామంటే, ఎప్పుడు స్పోర్ట్స్ మా వేగా ఉంటుంది. అండ్ దిస్ బేసిక్లీ ద కల్చరల్, లైఫ్ స్కిల్ అండ్ యువకృతి, ఈ మూడు తాలూకు ఎమాల్గమేషన్ ఇది. సో యువకృతి అంటే బేసిక్గా వాళ్ళ తాలూకా ఉన్న స్కిల్స్ అంటే బిజినెస్ స్కిల్స్. దే పుట్ అప్ స్టాల్స్ ఆఫ్ different kinds where they prepare the things they own and they put up. So that is what they do for the Yuvakriti. You can see so many stalls have been put up by our students only. In the sense, these schools and college students, including our college. And coming to the cultural, different cultural, dances and songs have been played here. And we are giving more importance for the classical as well as Janapati Geyalu, what we say, the folk dances and folk songs. And also the essay writing competition, elocution, and basically the creativity. You can see so many things they have made, the art craft, by hand. And also we have put up different competitions. So in this perspective, I can make out that not only in the sports and academics, our students are also equally good at culturals. మేడం, ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఫెస్ట్లో? 19 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి సార్. అండ్ కాలేజెస్ ఏమో, ఇంటర్ కాలేజెస్ 6 పార్టిసిపేట్ చేశాయి సార్. అంతపాటు ఈ విద్యార్థులు అయితే ఉన్నారు, ఈ ఫెస్ట్లో పాల్గొని వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అమ్మ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? మై సెల్ఫ్ కీర్తి, ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ తోటగారు. మేము ఈ ఫెస్ట్కి వచ్చాక మాకు చాలా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. సో మేము ఈ ఫెస్ట్లో చాలా నేర్చుకున్నాం. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి. మాకు బేసిక్గా ఈ స్కూల్ అనేది, ఈ కాలేజ్ అనేది చాలా నచ్చింది. అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఈ కాలేజ్లో మేము ఎస్సే రైటింగ్ కూడా రాసాము, పేపర్ క్రాఫ్ట్స్ కూడా చేసాము, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అవన్నీ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఈ ఫెస్ట్లో మేము చాలా చూడబోతున్నాము. ఇంకా నచ్చింది ఈ కాలేజ్ మాకు. చెప్పమ్మా, ఫెస్ట్లో నువ్వు పార్టిసిపేట్ చేసావా? ఎలా ఉంది ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు? My name is G. Uma Maheshwar. I'm from AS Raja Mahila Junior College. From last 3 years మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఫెస్ట్ బాగా రావడానికి. మా ప్రిన్సిపల్ మ్యామ్ అన్నిటిలోని మమ్మల్ని ఎంతో మోటివ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఈ ఫెస్ట్లోని చాలా కల్చరల్ యాక్టివిటీస్, స్కిల్స్ అన్నీ, ఎస్సే రైటింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్సింగ్స్, మొత్తం పెయింటింగ్స్, సింగ్స్, డ్యాన్స్, మొత్తం అన్నీ మాకు ప్రతి దాంట్లో చాలా మోటివ్ చేస్తున్నారు. ఇంత మంచి ఫెస్ట్ ఎక్కడ చూడలేదు మేము, ఇంత కరెక్ట్గా రావడం పర్ఫెక్ట్గా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ ఇది హాఫ్ డే అయ్యింది, ఇంకా సగం ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చెప్పమ్మా, ఏం చెప్తాను? యాక్చువల్లీ మాకు యూత్ ఫెస్ట్ అనేది కొత్త. ఇప్పుడు వరకు మేము స్కూల్స్ వరకు చదువుకున్నాం, కానీ కాలేజ్లో ఈ యూత్ ఫెస్ట్ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు వరకు మేము హాఫ్ వరకు ఎంజాయ్ చేసాము, ఇంకా 50% ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేశాక నాకు తెలిసి అందరికీ యూత్ ఫెస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనుకుంటున్నాను. అలాగే మా కాలేజ్లో ఓన్లీ అకాడమిక్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వరు, స్పోర్ట్స్, గేమ్స్ అన్నీ. ఒక ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఒక ఉమెన్ ఎన్ని రకాలుగా ఎంత ఆవిడ ఇంట్రెస్ట్గా చేయగలరు అన్నదానికి మా కాలేజ్ ఒక నైస్ నేమ్ అని చెప్పచ్చు. మా కాలేజ్లో అకాడమిక్స్ ఎంత బాగా చూస్తారో గేమ్స్ కూడా అంతే చూస్తారు. లేడీస్కి, గర్ల్స్కి అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మీ కల్చరల్ టాలెంట్ అంతా బయట పెట్టారు, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మా కల్చరల్ టాలెంట్ అంతా బయట పెట్టాము అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, మాలో ఉన్న ఇన్నర్ క్వాలిటీస్ అన్నీ బయట చూపించడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. మేడం చెప్పండి, ఫెస్ట్ ఎలాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలా ఉంది? Sir, my name is Snehalata.
నేను ఇక్కడ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అండి. యాక్చువల్లీ మై ప్రిన్సిపల్ మ్యామ్ కాసు మ్యామ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి పిల్లల్ని, అందులోనే ఆడపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అలా అని కాకపోయినా లైఫ్ స్కిల్స్ అన్నవి పిల్లల్లో చాలా మందికి తెలియదు, వాళ్ళకి ఎలా చేయాలా ఏంటి అన్నది మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎక్కడ ఏమేమి ఉన్నాయో హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు తీస్తున్నాం. అదొకటే కాదండి, ఆర్గనైజింగ్లో మేడం మంచి బాగా చూసుకుంటారు. షీల్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్టూడెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, Each- ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం సార్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే అన్ఎక్స్ప్రెసిబుల్, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు అన్నీ బయటకు వస్తున్న ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పుకుంటున్నారు, ఒక్కొక్కలా ఆటలాడుతున్నారు. వీఆర్ హ్యావ్ గుడ్ టైమ్ విత్ దెమ్ ఆల్ దెమ్. చాలా బాగుందండి. పిల్లలతో ఇలాగే ఉండాలని మేము అనుకుంటున్నాం. మా కాలేజ్లో మటుకు మంచి పేరుతో వస్తుందని నేను ఈ కాలేజ్ ఫెస్ట్ కోసం ఆలోచిస్తున్నాను. మేడం చెప్పండి, ఈ ఫెస్ట్కి పిల్లల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేశారు, ఏ విధంగా ప్రిపేర్ చేశారు? నేను జెడ్పిహెచ్ఎస్ తోటగారు అనురాధ టీచర్ నా పేరు. మా పాఠశాల నుండి 34 మంది విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ఎస్ఏ రైటింగ్ అండ్ డాన్స్, ఫోక్, వెస్ట్రన్ అండ్ క్లాసికల్. అయితే ఈ డాన్స్ కోసం మా పిల్లలు ఆల్మోస్ట్ 1700 మెంబర్స్ ఉన్నారు. అందులో చాలామంది పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కాకపోతే మాకున్న లిమిటేషన్స్తో కొంతమందినే తీసుకొచ్చాము. బేసిక్గా ఈ ప్రోగ్రాం వల్ల పిల్లల్లో డైవర్సిటీ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్, స్టేజ్ ఫియర్ పోవడము, తర్వాత 10 మందితో ఎలా మెలగాలి, ఒక ప్రోగ్రామ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, డిసిప్లిన్తో ఎలా ఉండాలి, బయటకు వచ్చినప్పుడు ఒక యూనిటీతో ఎలా మెలగాలి అనే విషయాలు నేర్చుకుంటున్నారు. అందుకని పిల్లల్ని నేను బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా బయట ప్రపంచాన్ని చూసి, అంటే తోటగారు అనేది ఒక చిన్న లిమిటెడ్ ప్లేస్, ఆ ప్లేస్లో నుంచి ఇక్కడ అనేక పాఠశాలలు వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ మేనర్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ ఫెస్ట్కి మూల కారణం వీళ్ళ టాలెంట్, హిడెన్ టాలెంట్స్ అన్నీ బయటపడాలి, వీళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పైకి వచ్చేలాగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే ఈ ఫెస్ట్ వల్ల అనేక మంది స్కూల్ పిల్లలు కానీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ తమ టాలెంట్స్ అన్ని బయట పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే వీళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్ని గుర్తించే విధంగా పైకి రావాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఈ ఫెస్ట్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి అధ్యాపకులు కానీ స్టూడెంట్స్ కానీ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఫెస్ట్ సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.